यस्पतिर्देवगं सवितारमभिमादिशाहम् यज्ञमश्विनो भावृहस्पतिर्देवाः पान्तो यजमानञ्जलथा पुरव्यजानो महिषः सर्मयगं सदस्मिन् हवे पुरोहोतः पुरुक्षो प्रजाये हर्यश्वमरयेन्द्रमानादेर्योमावराधा येन सपत्ना अपदे भवन्दिन्द्राग्निभ्यामवबाधामहे तान् अर्वाञ्चमिन्द्रममतो हवामहे योगो जिद्धनजिदस्वजिद्यः देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो मदन्ते ताराबलं चन्द्रबलं तदेव लक्ष्मी నీళ్ళు విడిచిపెట్టేసేయండి ఓం ఆజమ్యాగే సవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతు భూమిధారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః నువ్వు కూడా ముక్కు పెట్టుకోవచ్చు ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో చేసుకొని మమాన్ అనుకోండి అయ్యా ఉపాత్త శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే భగవతాలయే భగవత్సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఉత్తరాయణే హిమవంతరతో పౌష్యమాసే వరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతి మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు పర్వత విరాజితే హిమాలయస్య ఆగ్నేయ దిగ్భాగే
మేరోర్ ఈశాన్య ప్రదేశే మహానదీ సన్నిధౌ అస్మిన్ దేశే యథా వ్యావహారిక మానాబ్దీనాం చంద్రమానవశాశ్చ శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే హిమవంత ఋతౌ పౌష్యమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపరి అమావాస్యాయాం భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ధనురాశౌ గతౌ దేవగురౌ సార్ధత్రికోటతీర్థరాజ సహిత పుష్కరవాహిని బ్రహ్మపుత్రా తీర్థే సమాగమ మహాపుష్కరిణి అఖండ శ్రీ ప్రయాగ సన్నిధౌ స్నానదేవతా ఉద్దిశ్య ప్రయాగ స్థిత శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి గంగా పరాంబికా పరాదేవత దిశ త్రివేణీ సంగమ స్థిత మహాకుంభ మేళా సమాయాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ బగళాముఖి పరాంబికా పరాదేవత ఉద్దిశ్య బగళాముఖి పరాదేవత ప్రీత్యర్థం చెప్పండి మమ మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం మమ జన్మ అభ్యాసాది ఏతజ్జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధక వయో విశేషేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనః వాక్ కాయ కర్మ ఇంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయా కృత మహాపాతక సమరూప అనుపాతక ఉపపాతక ఏవం బహూనాం బహువిధానాం సర్వేషాం పాపానాం అపనోదన అర్థం మమ దశ పూర్వేషాం దశ అపరేషాం మమ పితృవంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం ఉత్థారయత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనురాస్యాం గతౌ దేవగురౌ సార్ధ త్రికోటి తీర్థ రాజసహిత బ్రహ్మపుత్ర నామాంతర పుష్కరవాహిని పుష్కర పర్వణి పుష్కరవాహిని మహానద్యాం తత్తతు జల సహిత గంగా గోదావరి కృష్ణవేణి యమునాది సకల తీర్థ జల సహిత పంచామృత సహిత విశేష జల సహిత
ఆసహస్ర ఆసహస్ర అపరిమిత అపరిమిత సహస్ర సహస్ర మంత్ర మంత్ర మిళిత నిర్మిత మిళిత మిళిత సహస్ర సహస్ర కుంభ కుంభ అభిషేక అభిషేక సమయే సమయే మహాకాళీ మహాకాళీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి సర్వ సర్వ ఆపతు ఆపతు హంత్రి మంత్రి హంత్రి మంత్రి సర్వ సర్వ దుష్టకార్య దుష్టకార్య స్తంభిని స్తంభిని శ్రీ శ్రీ బగళాముఖి మంగళాముఖి పరాదేవత పరాదేవత ఉద్దిశ్య ఉద్దిశ్య బగళాముఖి మంగళాముఖి పరాదేవత పరాదేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం అఖండ అఖండ మహాకుంభమేళ మహాకుంభమేళ మహా పర్వణి పర్వణి మౌని మౌని అమావాస్య అమావాస్య మహా పర్వణే పర్వణి దేవ్యాః దేవ్యాః అఖండ అఖండ దివ్య దివ్య చైతన్య చైతన్య అఖండ అఖండ మహిమాన్విత మహిమాన్విత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సర్వత్ర సర్వస్య అప్రతిహత అప్రతిహత సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా ఆంధ్రరాష్ట్ర ఆంధ్రరాష్ట్ర రాజ్యేషు రాజ్యేషు మమ సకల సకల విజయ విజయ ప్రాప్తి ప్రాప్తి ద్వారా ద్వారా అఖండ అఖండ రాజయోగ్యత రాజయోగ్యత సిద్ధి సిద్ధి అర్థం అర్థం మమ మమ సమీపవర్తి సమీపవర్తి జనానాం జనానాం ఆకర్షణత ఆకర్షణత సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా అస్మిన్ అస్మిన్ ఆంధ్రరాష్ట్ర ఆంధ్రరాష్ట్ర సర్వతోభిముఖ సర్వతోభిముఖ అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర నామ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి జన్మరాశి నామరాశి నామరాశి అంశయోశ్చ అంశయోశ్చ తిథికరణ విధికరణ ముహూర్త ముహూర్త జన్మలగ్న జన్మలగ్న విషఘటిక విషఘటిక నివారణ నివారణ అవగ్రహ ఏ ఏ ఏ గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తైః 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 క్రియమాణ క్రియమాణ కరిష్యమాణ కరిష్యమాణ వర్తమాన వర్తమాన వర్తిష్యమాణ వర్తిష్యమాణ సూచిత సూచిత భావిత భావిత ఆగామి ఆగామి దుష్టారిష్ట దుష్టారిష్ట పరిహారార్థం పరిహారార్థం సర్వత్ర సర్వత్ర నవగ్రహాః నవగ్రహాః శుభ శుభ ఏకాదశ ఏకాదశ స్థాన స్థాన సిద్ధి సిద్ధి అర్థం అర్థం మమ మమ శరీర శరీర పరిపూర్ణ పరిపూర్ణ ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధి సిద్ధి అర్థం అర్థం దేవహిత దేవహిత పరిపూర్ణ పరిపూర్ణ ఆయుష్యాభి ఆయుష్యాభి వృద్ధి వృద్ధి సిద్ధి సిద్ధి అర్థం అర్థం మమ మమ వంశేషు వంశేషు సర్వ సర్వ శుభకార్య శుభకార్య పరంపర పరంపర అభివృద్ధి అభివృద్ధి సిద్ధి సిద్ధి అర్థం అర్థం ఆచంద్ర ఆచంద్ర తారార్కం తారార్కం మమ మమ వంశ వంశ అభివృద్ధి అభివృద్ధి సిద్ధి సిద్ధి అర్థం అర్థం మమ మమ యత్నిత యత్రిత సర్వకార్య సర్వకార్య విజయ విజయ ప్రాప్తి ప్రాప్తి ద్వారా ద్వారా సమస్త సమస్త కార్య కార్య నిర్విఘ్న నిర్విఘ్న విజయత విజయత సిద్ధి సిద్ధి అర్థం అర్థం అస్మిన్ అస్మిన్ దేశే దేశే
अस्मिन् अस्मिन् राष्ट्रे राष्ट्रे अस्मिन् अस्मिन् ग्रामे ग्रामे सर्व सर्व भक्तजन भक्तजन संतोष संतोष करण करण द्वारा द्वारा पशुबाहुल्य पशुबाहुल्य पाడి పంట आदि पारिगण्डादि समस्त समस्त ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि अर्थं अर्थं श्री श्री भगणामुखी भगणामुखी परादेवता परादेवता उद्दिश्य उद्देश्य भगणामुखी भगणामुखी परादेवता परादेवता प्रसादेन प्रसादेन अस्मिन् अस्मिन् आलये आलये नित्योत्सव नित्योत्सव अयनोत्सव अयनोत्सव पक्षोत्सव पक्षोत्सव मासोत्सव मासोत्सव संक्रमण संक्रमण उत्सवादि उत्सवादि संवत्सर संवत्सर उत्सवानां उत्सवानां परंपरा परंपरा अभिवृद्धि अभिवृद्धि अर्थं శ్రీ అమ్మవారి దేవస్థానంలో మనం సంకల్పం చేసుకున్నాం. మహాకుంభమేళ అంతర్గత శ్యామ అలాగే మౌని అమావాస్య అమ్మవారికి సహస్ర కలశం. ఎందుకంటే ఈ సంకల్పం అనేది మనది కాదు, ఎప్పుడు కూడా అమ్మవారు ప్రేరేపణ చేసింది. దైవీకంగా వచ్చేటువంటి భావం ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క సంకల్పం కలుగుతుంటుంది. అందులో ఈరోజు దాదాపుగా 89 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అపురూపమైన విశేష పర్వదినం. ఒకటేమో పుష్యమాసం, రెండవది కృష్ణాంగారక చతుర్దశి. అంటే బహుళ మాసంలో చతుర్దశి మంగళవారం రావటం చాలా చాలా గొప్ప విశేషం. మూడవది వచ్చేసరికల్లా 144 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మహాకుంభమేళ సందర్భంగా మనము వివిధ నదముల నుండి పవిత్ర గంగా జలాలు మనం సేకరించుకున్నాం. తర్వాత ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మా 5గురు పండితుల్లో 3 వేద పండితులు కుంభమేళ తొలి స్నానం చేసి అక్కడి నుంచి ఈ నదీ జలాలు తీసుకొచ్చారు. నేను అందరికీ ముందుగానే తెలియపరచడం అంటే, ఎవరు కుంభమేళ స్నానానికి వెళ్ళినా సరే మీ అవకాశాన్ని బట్టి తక్కువలో తక్కువ కనీసం 1/2 లీటర్ నీళ్లు ఆ జలాలు తెమ్మని చెప్పాం. మీరు గమనించారు చూడండి, ఆ పెద్ద కలశం నిండింది అంటే దాదాపుగా 23 మంది ఆ కుంభమేళ స్నానాలకు వెళ్ళి ఆ తెచ్చిన నదీ జలాలు. అలాగే మన సమీపంలో ఉండేటువంటి కృష్ణానది, వీళ్ళకి సమీపంలో ఉండేటువంటి గోదావరి, వశిష్ఠ, ఇలాగా వాటి మనం ఏమైతే ఉన్నామో అవి. అలాగే దైవికంగా బదరీనాథులో వీళ్ళు ఒక పెద్ద కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి కూడా ఒక జలాలు కూడా మనకి లభ్యమయ్యాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనము సంకల్పం చేసేంత వరకే మన చేత ఏ విధంగా ఎప్పుడు అమ్మవారు నడిపిస్తుంది అనేది, ఏ విధంగా జరిపిస్తుంది అనేది ఈ సంకల్పం కనిపిస్తోంది. ఎందుకంటే సమయం మనకి ప్రధానం కాబట్టి మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి మనస్సులో మనకి తెలియాలి. కాబట్టి ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా సమస్త ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయం మనం ఈ ప్రధానంగా పెట్టుకున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. అటువంటి మనం అందరి మధ్యలో మనం ఉంటాం. వాడు సుఖంగా క్షేమంగా ఉంటే వాడి యొక్క సంతోషం మనకే చాలా అభివృద్ధికి తార్కాణం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. శ్రీ భగణాంబికే పరాంబికా పరాదేవతా శ్రీ प्रीत्यर्थम भगणामुखे देवता प्रीतये सहस्र पूजा प्रारंभ महोत्सवाक्षे शुभकर्मणि अखंड कलशाभिषिंचन पूर्वक महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी भगणामुखे देवता प्रीत्यर्थम भगणा हवन पूर्वक महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी भगणा परांबिका परादेवता प्रीत्यर्थम विविध पुष्पेषु सहस्रनामार्चनाभिषेकाख्यं कर्म करिष्ये आदौ निर्विघ्न परिसमाप्ति सिद्ध्यर्थं श्री महागणाधि
బ్రహ్మాధిపతి పూజాం కరిష్యే తంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతై అభ్యర్త్య హస్తేన ఆచ్ఛాద్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర అర్ఘ్వే దోజుర్వే దత్సామవేదో యథర్వణః ఆపోవాయుధ గంధర్వం ప్రాణాపశివ నమాపో అమృతవాప సమ్రాణాపో విరాణాప స్వరాణాప స్కందాగుష్యాపో గుస్యాపో యజో గుష్యాపో సత్యమాప సర్వా దేవతా कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याताः पंचगंगाः प्रकीर्तिताः पंचगंगा नित्यं महापातक नाशनम् आवाहित विशेष पुष्कर नदी जल पूर्वक विविध विशेष नदी जल अधिष्ठान అక్కడ చాలా బ్రహ్మరాంజనం చెప్పాలి. ఓ భగవతే రుద్రాయ ధమ్మో దక్షిణముఖాయ నమః. సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. బ్రహ్మేంద్రాదిమరుద్గణైత్యుతిపదేరభ్యచ్యుతం యోగభర్వందేహం సకలం కళంకరహితం స్థానోర్ముఖం పశ్చిమో రుద్రః ప్రచోదయాత్ శ్రీగంభిం భవలాధరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణశయాంకమండలం వక్రం మహర్షోత్తరం. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓంకారాది సమస్త మంత్రజనకం సూక్ష్మాది సూక్ష్మాత్ పరం శాంతం పంచమమేశ్వరత్యవతరం వ్యాప్తి తేజోముఖం.
పూర్వే పశుపతి పాదు పశ్చిమే పాదుంగరః ఈశాన్యాం పాదు వేసర్గో యాజ్ఞేయాం పార్వతీపతిః ఊర్ధ్వే త్రిలోచనః పాదు అధరాయాం మహేశ్వరः నారుద్రార్ధ్రమచ్చయేదు యాదే రుద్ర శివా ధనోర ఘోరా పావకాసిని శిఖాయై నమః కేశాగం యాత్రయోజనే వదన్మాని జన్మసి సహస్రాణి సహస్రజోయ రుద్రాది భూమ్యా లలాటాయ నమః దోషాత్మ రసతో దసత్యోమ సత్య రోజా అర్ధజా అద్విజా అర్ధం భవతు త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం నేత్రాభ్యాం నమః కర్ణాభ్యాం నమః వీరాన్మానో రుద్రభామితోవధే రవిష్మంధో నమసా విధేమదే అవరత్యధనస్తకం సహస్రాక్షసదే ముఖాయ నమః కేశాగం సహస్రయోజనే వదన్మాని జన్మసి నీలగ్రీవాస్యకంఠాదివగం రుద్ర ఉపసృతా ఉపగంధాయ నమః ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం వదన్మనే యాతే హేతిం మే రుష్టమహస్తే బభూవతే ధనుః ఉపబాహుభ్యాం నమః కేశాగం సహస్రయోజనే వదన్మాని జన్మసి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రభాయ నమః సర్వభూతదమనాయ నమో బలాత్మనాయ నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యः తన్నారుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో భజతే అంశగాయత్రీ స్తోత్ర మహామంత్రస్య పరమాత్మా దేవతా అంశగాయత్రీ ప్రసాద సిద్ధ్యర్థే అంశగాయత్రీ ధ్యానే వినియోగః అంశేంద్రజనేభ్యో నమః అంశం అనామికాభ్యో నమః అంశః కరతలకరపుష్టాభ్యో నమః అంశం సరసే స్వాహ అంశం గమకాయుః అంశః అస్త్రాయ వడు గమాగమస్థం గమనాదిశూన్యం చిత్రోపదే బంధు విరామహారం దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః హంస హంస పరమహంస సోహం హంస సోహం హంసః తన్నో హంస ప్రచోదయాత్ ఏవం న్యాస విధిం కృత్వా తత్సంభ్రమారభేత్ ఓం భూర్భువస్సువః ఓం ఓం నమః శంభవే జమయో నమః శంకరాయ జమయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఓ నమః శబ్దే బోధో ఓం నమో భగవతే రుద్రాయ నమో భూర్భుంజాయ ఇంద్రాయ నమః భవే జమయో భవే చ నమః శంకరాయ జమయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ
తెలిసేమంటున్నారు అయ్యో వందిత వస్తోజానో స్వాత్మే జాగం సప్రభవ యత్మదో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నేత్రే దిగ్భాగే నేత్రస్థానే అగ్నయే నమః నమః శంభవే జమయో భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శమధరాయ చ యస్మిన్ నక్షత్రే యమయే రాజా తదస్య చిత్రము అవిషాయ జావ ఓం నమో భగవతే రుద్రాయ ఓం ఓం కర్ణయోత్థాయ ఓస్థానే యమాయ నమః నమః శంభవే జమయో భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివధరాయ చ అన్యమస్మరిచ్చసాదయ నమో దేవి నిరుతే దుఃఖమస్తు ఓం నమో వైశ్వానరో రత్నధర్మాగుణాదో ఇది అథం బింబాది స్పృశ్య పాదయోః ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనీయం సమర్పయామి శ్రవయామి ఆపో ఇష్టామయో భవ పక్కకు పెట్టండి మళ్ళీ అచ్చం కావాలి.
శ్రీమాత్రే నమః. శ్రీ బగడాముఖి పరాంబికాయే నమః. శ్రీ బగడాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ 72వ అమావాస్య త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన మహానీయులు బగడాముఖి పీఠ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ కపిలేశ్వరానందగిరి స్వామి ఈ ఆలయానికి చేయడం, అమ్మవారి దివ్య సన్నిధిలో అమావాస్య హోమ కార్యక్రమాలు ప్రారంభం చేయమని అమ్మవారి ఆదేశంగా మాకు చెప్పడం జరిగింది. ఆ ఆదేశాలు అమ్మవారి ఇచ్చినట్టుగా భావించారు. మరి మొదట్లో ఆయన చెప్పిన విషయాలు కొన్ని అర్థం కాలేదు నాకు. ఈ 72 అమావాస్యలు గమనించుకుంటూ వస్తే ఆయన ఆ నెల పాటు మాకు ఇక్కడ ప్రతి అమావాస్య నుంచి కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విశేషాలు కొన్ని మాకు అర్థమయ్యాయి. ఎందుకంటే ఆయన తెలుగు సరిగ్గా రాక కొంత సంస్కృతంలో కొంత హిందీ మాట చెప్పేవారు. అవి కొన్ని మాకు అర్థమయ్యి వాడి యొక్క గొప్పతనం ఈ రోజు మాకు అర్థమవుతుంది. అయితే అటువంటి మహనీయులు మనకి దూరం కావడం ఒక రకంగా బాధాకరం అయినా సరే, అయితే మహాత్ములు చూపించినటువంటి గొప్ప బాట ఏదైతే ఉంటుందో అది ఆచరణీయం. అటువంటి బాటలో మనమంతా పయనిస్తూ శ్రీ బగడాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ రోజు మరి మీరందరికీ తెలిసిన విషయమే, 144 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కుంభమేళ అనేటువంటి ఒక గొప్ప నదీ స్నానం ఈ ప్రాంతంలో అంటే ఈ సమయంలో రావడం, అటువంటి విశేషాలన్నీ కూడా మనం క్రోడీకరించుకొని సేకరించుకొని వాటిని అన్నింటినీ కూడా ఆ శక్తి అంతా కూడా అమ్మవారికి ఆపాదించాలని, మరింత శక్తివంతురాలు అవ్వాలని అమ్మవారు ఆ శక్తివంతమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో మనమంతా కూడా ధరించాలని మనం కోరుతూ ఈరోజు కుంభమేళ అంతర్గత మహాకుంభాభిషేకం. మరి అనేక ప్రాంతాల నుండి అవకాశం ఉన్నంత వరకు నదీ జలాలు, కుంభమేళా జలాలు, ప్రయాగ ప్రాంత నదీ జలాలు, బదరీ ప్రాంత నదీ జలాలు ఇవన్నీ కూడా సేకరించుకొని తెప్పించి ఈ రోజున వాటన్నిటితో కలిపి అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అభిషేకం జరగడం అనేది అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత అవకాశం మనకు అమ్మవారు కల్పించారు. ఈ కార్యక్రమంలో మన బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రీతమ శ్రీ వేగేశ్వర నరేంద్రరావు గారు తెల్లవారుజాము 4 గంటల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా అమ్మవారి సేవలో పునీతులయ్యారు. అలాగే అనేక మంది భక్తులు కూడా మేము చెప్పకపోయినా సరే, ఎందుకంటే ఇది తెలియపరిచామనుకోండి, అడుగు పెట్టి ఇసుకేస్తే ఖాళీ లేనంత అంత జనం విపరీతంగా వస్తారు. అయితే ఇది ప్రశాంతంగా జరగాలి అనేటువంటి భావంతో ఈ లైవ్ కార్యక్రమం అందరికీ కూడా తెలియపరుస్తూ మా దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా 20,000 మంది భక్తులు ఉన్నారు. ఒకే సమయంలో 20,000 మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో నాకు వచ్చింది చెప్పేసి వాళ్ళు వాళ్ళ స్నేహితులు బంధువులు ఇలా వాళ్ళందరికీ కూడా దాన్ని పంపించడం ద్వారా ఈ దేవస్థానం పేరు ప్రఖ్యాతులు అమ్మవారి యొక్క వైభవ విశేషాలన్నీ కూడా పరిపూర్ణంగా శ్రీరామకృష్ణ పరిపూర్ణంగా అందరికీ తెలుస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమం జరపడం అనేది జరిపించుకోవడం కూడా మనందరి చేతి జరిపించుకోవడం కూడా ఇది ఈ దేవస్థానం అంటే మన ఇంకో స్థాయి అక్కర్లేదు. మనకు బ్రాహ్మణం ఏదయ్యా అంటే అమ్మవారి దేవస్థానమే. ఇటువంటి దేవస్థానం ఈ కార్యక్రమం జరగడం అనేది ఇదే ప్రథమం అని భావిస్తూ ఈ కార్యక్రమం అభిషేక కార్యక్రమం ఇందులో ముగిస్తూ మా దేవస్థాన పేద భక్తులు స్వస్థత కార్యక్రమం పూర్తి చేస్తారు. न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तुर्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले रक्षति पत्यन्त्यः पृथिवी सत्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः सुदृढः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं सहना सहनो भुनक्तु सह वीर्यं करवावहै
विद्महे तेजस्विनाधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। सर्वे जनाः सुखिनो भवन्तु। మరి ఈరోజు జరిగినటువంటి కుంభమేళ మహాపవిత్ర నదీ జలాలతో జరిగిన అభిషేక కార్యక్రమం ద్వారా మన ప్రాంతము, మన గ్రామము, మన రాష్ట్రము, మన జిల్లా, అలాగే మన మండలం ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. మొట్టమొదట మనం కోరుకోవాల్సిన సుభిక్షంగా ఉండాలి. అలాగే మా వేదం సర్వే జనా సుఖినో భవంతు. యావత్ మంది కూడా సుఖశాంతంతో వర్తిల్లాలి, ప్రశాంత జీవనానికి అమ్మవారు అనుగ్రహించాలి. అటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కల్పించాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా ఈ అభిషేక జలాలన్నీ కూడా జాగ్రత్త పెట్టాము. సాయంత్రం హోమానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మీరు బాగా తెచ్చుకుంటే కొంచెం మరి ఎందుకంటే అందరికీ రావాలి కాబట్టి కొన్ని వేల మంది వస్తారు. సాయంత్రం అందరికీ రావాలి కాబట్టి కొంచెం తీసుకెళ్లి మీ ఇల్లు, స్థలాలు, పొలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాస్త నీళ్ళలో కలుపుకోండి. మీరు తీసుకెళ్లేది కొద్దిగా తీసుకెళ్ళి 15 మంది తీసుకెళ్ళినా సరే ఒక బిందె నిండా కలుపుకోండి. ఇంట్లో పట్టుకెళ్ళి మీ ప్రాంతాలంతా ఇల్లు ప్రాంతాన్ని చక్కగా చల్లుకోండి. అందరికీ కూడా అన్ని విధాలుగా చాలా చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా మన బాపట్ల శాసనసభ్యులు శ్రీ మేఘేశ్వర నరేంద్ర వర్మ గారు కూడా తమ యొక్క అనుభవాన్ని చెప్పారు. ఒక మంచి శుభదినం జనవరి 2025 ఈరోజు ఒక ప్రత్యేకమైన దినంగా ఈ రోజు లాంటి దినం 89 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఈరోజు అటువంటి మంచి దినాన్ని తెలియజేశారు. ఈ రోజుని పంచ అభిషేకాలు, వివిధ దేశాల్లో ఉన్న నదీ జలాలు, మరి ముఖ్యంగా గంగా జలం కుంభమేళా నుంచి తెచ్చిన జలదోత, పాటు కృష్ణ, గోదావరి, వంశీధార నదుల నుంచి ఎన్నో జలాలతో కూడిన అభిషేకం అమ్మవారికి జరగడం అనేది ఒళ్ళు జలతరించేటట్టుగా చాలా కాన్సన్ట్రేషన్ గా మంత్రోచ్చారణతో చాలా గొప్పగా అభిషేకం పూర్తయింది. ఈ అభిషేకం చేసే అదృష్టాన్ని దేవస్థానం వారు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రజల సహకారంతో కానివ్వండి అతి గొప్పగా చేసే విధంగా ముందుకెళ్తామని శాసనసభ్యులుగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ చేసే ఎంప్లాయీస్ దగ్గర నుంచి, క్లీన్ చేసే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఈవో వరకు కూడా మధ్యలో ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాము అని కాకుండా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ఆలయంలో పనిచేసే విధానాన్ని బట్టి వాళ్ళకు కూడా మన ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా అలాగే మా ఫౌండేషన్ తరఫున కూడా సహకారం ఉంటుంది. కొత్తగా అమ్మవారికి పంచలోహాలతో కూడిన ఒక పద్మపీఠాన్ని కానివ్వండి, అటు ఇటు ఉన్న సింహాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పంచలోహాలతో సుమారుగా 8 లక్షల రూపాయలతో మా ఫౌండేషన్ తరఫున చేస్తాము. దానికి కూడా అమ్మవారు ఆ అదృష్టాన్ని కలగజేశారు అని ఒక ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ పనిచేయడానికి చెప్పగానే ఒప్పుకోవడం జరిగింది. దానికి కూడా ఇవ్వగలిగి ఈ అవకాశం నాకు కలగజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.